ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకి భారీ వరద నీరు వస్తోంది. హైదరాబాద్ వాసుల తాగునీటికి కీలకమైన ఈ ప్రాజెక్టు నిండింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి వరద నీటిని విడుదల చేశారు. గోదావరి గలగలా పారుతోంది. ఇక ఈ సీజన్లో తొలిసారి ఎల్లంపల్లి గేట్లను ఓపెన్ చేశారు. ఇన్నాళ్లు ఎడారిని తలపించిన గోదావరి తీరంలో వరద ప్రవాహం ఉరకలేస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ఉధృతిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు అయితే జలకళలు అయితే సంతరించుకున్నాయి. దాదాపుగా ఇటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరాంతో పాటు నందిని పంప్ హౌస్కి ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి అయితే నీటిని అయితే లిఫ్ట్ చేస్తూ ఉంటారు. గత నెలలో కూడా కేవలం 12 టీఎంసీల నీరు ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఓవైపు ఇటు ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురవడం, కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లన్నీ లిఫ్ట్ చేయడంతో అయితే ఆ నీరంతా కూడా దిగువన ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి అయితే వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను అయితే లిఫ్ట్ చేశారు ఇటు ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుతానికి మనం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. చూడొచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లకు గాను ప్రస్తుతానికి 147.19 మీటర్లకు అయితే చేరుకుంది. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 17.9248 టీఎంసీలకు అయితే చేరుకుంది. ఇటు ప్రాజెక్టులోకి 62,616 క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 10 గేట్లను అయితే లిఫ్ట్ చేసి 25,000 క్యూసెక్ల వరద నీటిని అయితే దిగువన గోదావరిలోకి వదిలారు అధికారులు. మొన్నటి వరకు కూడా గోదావరి తీరం అంతా కూడా పూర్తిగా ఎడారిని తలపించే విధంగా ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక పిల్లర్ కుంగడంతో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లన్నీ లిఫ్ట్ చేసి ఉంచడం, మరోవైపు అన్నారం బ్యారేజ్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులో అడుగు భాగాన గుంతపడడంతో కూడా అన్నారం బ్యారేజ్లో కూడా ఎక్కడ కూడా నీరును స్టోర్ చేయకపోవడంతో అయితే ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మొదలుకొని కాళేశ్వరం తీరం వరకు కూడా పూర్తిగా ఎడారిని అయితే తలపించిన సందర్భాలు ఉన్నాయి ఇటు గోదావరి. అయితే నిన్నటి నుంచి ప్రాజెక్టుకు వస్తున్నటువంటి భారీ వరదల నేపథ్యంలోనైతే ప్రాజెక్టుకు సంబంధించిన 10 గేట్లను అయితే లిఫ్ట్ చేయడంతో అయితే గోదావరి తీరానైతే వరద నీరు అయితే ఉరకలేస్తూ పారుతోంది. మరోవైపు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కూడా వార్దా నదికి కూడా భారీగా వరద నీరు అయితే పోటెత్తుతోంది. ఆదిలాబాద్లో ఉన్నటువంటి పెనుగంగ, ఇటు కొమరం భీమును ఆనుకొని ప్రవహిస్తున్న వార్దా నదితో పాటు మంచిర్యాల తీరాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న గోదావరి నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అయితే ఇటు సందర్శకులు అయితే భారీ ఎత్తుల్లో అయితే ఈ దృశ్యాలను తిలకించడానికైతే వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. గోదావరి తీరాన్ని ఆనుకున్న ఉన్న ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను లిఫ్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఎవరు కూడా గోదావరి పరివాహ ప్రాంతానికి రావద్దంటూ వారు సూచనలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇటు ప్రాజెక్ట్ అధికారులు మాత్రం చెప్తున్నది ఒకటే, ఎగువన వస్తున్నటువంటి ఇన్ఫ్లోకు తగ్గట్టుగా కూడా తాము ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను అయితే లిఫ్ట్ చేసి దిగువనకు వదులుతున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని